నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్యా యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణచరితాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. బలరామకృష్ణులిద్దరూ ధనుర్యాగాన్ని చూడడం కోసము అని కంసుడి చేత ఆహ్వానించబడ్డ వాళ్ళే అక్రూరుడితో కలిసి మథురా నగరానికి బయలుదేరడం, ఆ కథ విన్నాం ఇప్పటిదాకా. తర్వాతి కథని ఇప్పుడు చూద్దాం. నందాదయోపి రామకృష్ణయోః ఆగమనాత్ ప్రాగేవ మథురాపురోపకంఠస్థం ఉపవనం ప్రవిశ్య అనయోః ఆగమనం ప్రతీక్షమాణాస్తస్థుః. నందాదయః అపి, నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూను రామకృష్ణయోః ఆగమనాత్ ప్రాగేవ, బలరాముడు కృష్ణుడు మథురా నగరం దగ్గరికి అక్కడికి చేరుకోవడానికి కంటే ముందే, వాళ్ళ యొక్క ఆగమనాత్ ప్రాగేవ, వాళ్ళ రాక కంటే ముందరే మథురాపుర ఉపకంఠస్థం, మథురా నగరం యొక్క ఉపకంఠ అంటే మనం నగరం యొక్క సమీపంలో ఉన్నటువంటి ఉపకంఠంలో అంటే అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అని చెప్పుకుంటాం మనం, ఇంచుమించుగా అదే అట్లాగే ఆ అవుట్స్కర్ట్స్ ఆఫ్ మథురా నగరం ఆ బయట ఉన్నటువంటి ఉపవనం ప్రవిశ్య, ఒక ఉపవనాన్ని, ఒక ఉద్యానవనాన్ని ప్రవేశించి అనయోః ఆగమనం ప్రతీక్షమాణాః తస్థుః, వీళ్ళిద్దరి యొక్క ఆగమనాన్ని, వీళ్ళిద్దరి రాక కోసం ప్రతీక్షమాణాః ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళై తస్థుః అక్కడ ఆగారు వాళ్ళు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూను గుర్రాలు లాగుతూ ఉన్నటువంటి రథంతో వెళ్తున్నారు, వాళ్ళందరూ ఎడ్లు లాగుతూ ఉన్నటువంటి బళ్ళతో వెళ్తున్నారు. కానీ వీళ్ళని దారి మధ్యలో అక్కడక్కడ వీళ్ళు ఆగుతూ వెళ్ళేసరికల్లా వీళ్ళ యాత్ర లేట్ అయిపోయింది, వీళ్ళ ప్రయాణం లేట్ అయిపోయింది. వాళ్ళేమో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయారు కాబట్టి పూర్తిగా సరాసరి ఆ మథురా నగరానికి చేరుకుని ఆ నగరాన్ని ప్రవేశించకుండా బయట ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉన్నారన్నమాట. రామకృష్ణావపి దినావసానే తత్రాగత్య శ్వఃప్రభాతే ఆవాం పురీం ప్రవేక్ష్యావః అస్యాన్ రాత్రౌ సహచరైః సహ అత్ర వసావః ఇది అక్రూరం ఊచతుః. ఇంకా రామకృష్ణౌ అపి, బలరామకృష్ణులిద్దరూను దినావసానే తత్రాగత్య, పగలంతా పట్టింది వాళ్ళకి ఈ ప్రయాణం చేయడానికి. పగలంతా ప్రయాణించి సాయంకాలానికి దిన అవసానే అంటే పగలు అంతమైపోతూ ఉన్నటువంటి సమయంలో సాయంకాలంలో తత్ర ఆగత్య అక్కడికి చేరుకున్నారు. చేరుకుని అక్రూరం ఊచతుః, అక్రూరుడితో ఇలా చెప్పారు. శ్వఃప్రభాతే, రేపు పొద్దున, రేపు పగటిపూట అంటే రేపు పొద్దున్న ఆవాం మేమిద్దరము కూడా పురీం ప్రవేక్ష్యావః మథురా నగరాన్ని ప్రవేశిస్తాం. అస్యాన్ రాత్రౌ ఇవాళ రాత్రికి, ఈ రాత్రికి మాత్రం సహచరైః సహా మా సహచరులతో కలిసి, గోపులందరూ చాలా మంది వచ్చారు కదా, అందరితో కలిసి అత్ర వసావః ఈ ఉపవనంలోనే, ఈ ఉద్యానవనంలోనే మేము ఇక్కడ ఉండిపోతాము అని అక్రూరం ఊచతుః అక్రూరుడితో చెప్పాడు. సోపి భవద్భ్యాం వినా నాహం పురీం ప్రవేక్ష్యే భవత్ పదరజస మదీయం గేహం పునీతం యతః భవత్పాదయుగలం నిర్నిజ్య బలిః మహాంతమైశ్వర్యం ప్రాపత్ భవత్పాదోద్భవ గంగా భువనత్రయం పావయామాస అతః అవశ్యం సహ అనుచరైః మదీయం గేహం పావయంతు ఇది ప్రార్థయామాస. ఈయనేమన్నాడు, మీరు ఇక్కడ ఆగబోకండి, ఇక్కడ ఉండడం కాదు, పైగా నేనేమో మిమ్మల్ని తీసుకురావాల్సినటువంటి వాడిని. అంటే నాకు కంసుడు అప్పగించినటువంటి బాధ్యత ఏమిటి, మిమ్మల్ని ఇద్దరిని తీసుకురావడం. ఇక్కడి దాకా తీసుకొచ్చి నేను ఇక్కడ మిమ్మల్ని వదిలేస్తే నా పని నేను పూర్తిగా చెయ్యనట్టుగా అవుతుంది. కాబట్టి భవద్భ్యాం వినా, మీ ఇద్దరూ లేకుండా, మీ ఇద్దరిని వెంట తీసుకోకుండా నాహం పురీం ప్రవేక్ష్యే, అహం నేను పురీం న ప్రవేక్ష్యే, నగరాన్ని ప్రవేశించను, నగరం లోపలికి నేను వెళ్ళను. ఇంకా అది కాకుండా భవత్ పదరజస మదీయం గేహం పునీతం అంటే మీ యొక్క పదరజస, మీ భవత్ పదరజస మీ ఇద్దరి యొక్క పాద ధూళితోటి మదీయం గేహం నా ఇల్లు పునీతం పవిత్రమవుతుంది. యతః భవత్పాద యుగలం నిర్నిజ్య బలిః మహాంతం ఐశ్వర్యం ప్రాపత్. యతః ఎందుకంటే భవత్ పాదయుగలం కృష్ణ, నీ యొక్క పాదయుగలాన్ని, నీ పాద ద్వంద్వాన్ని నిర్నిజ్య కడిగి బలి మహాంతం ఐశ్వర్యం ప్రాపత్ గొప్పదైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు. భవత్పాదోద్భవ గంగా భువనత్రయం పావయామాస. భవత్పాదోద్భవ
నీ యొక్క పాదాల నుండి పుట్టినటువంటి నీ యొక్క విష్ణువు పాదోద్భవ కదా గంగాదేవి, గంగానది. కాబట్టి నీ పాదం నుండి పుట్టినటువంటి గంగానది భువనత్రయం 3 లోకాలని ఆవిడ ఆకాశగంగగా, ఆకాశంలో ఇక్కడ మందాకినిగా, భాగీరథిగా భూలోకంలో, భోగవతిగా పాతాళ లోకంలో 3 లోకాలని కూడా అది పవిత్రం చేస్తూ ఉంది. ఆ గంగా నది పవిత్రం చేస్తుంది. అతః అవశ్యం సహ అనుచరైః మదీయం గేహం పావయంతు. అతః కాబట్టి అవశ్యం తప్పకుండా సహ అనుచరైః మీ అందరితోటి కలిసి, అంటే నువ్వు మా ఇద్దరినే కదా తీసుకురావాలి, మా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా అని నువ్వు అనబోకు. మీ వాళ్ళందరితోటి కలిసి, మొత్తం మీరందరూ కలిసి మదీయం గేహం పావయంతు, నా గృహాన్ని మీరందరూ పావనం చెయ్యండి, నా గృహాన్ని పవిత్రం చెయ్యండి ఇది ప్రార్థయామాస అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, భగవానపి యదుకుల విద్వేషిణం మదోద్ధతం కంసం హత్వా భవద్గృహమాగమిష్యామి ఇది సమాధాయ తం ప్రేషయామాస. ఆ కృష్ణుడు అన్నాడు, యదుకుల విద్వేషిణం, యదుకులాన్ని ద్వేషించేటువంటి వాడు, యదుకులానికి శత్రువైనటువంటి వాడు, మదోద్ధతం మదంతో అహంకారంతో ఉద్ధతం పొగరెక్కి ఉన్నవాడు అయినటువంటి కంసం హత్వా, కంసుణ్ణి చంపి భవద్గృహమాగమిష్యామి, ఆ తర్వాత వస్తాను మీ ఇంటికి తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడే కాదు, కంసుణ్ణి చంపిన తర్వాత వస్తాను నీ ఇంటికి అని ఆయన్ని సమాధానపరచి ఆయనకి నచ్చచెప్పి తం ప్రేషయామాస ఆయన్ని పంపించేశాడు. సోపి తదనాగమనేన విమనస్కః పురీం ప్రవిశ్య కంసాయ తదాగమన వృత్తాంతం నివేద్య స్వగృహం ప్రాప. ఇంకా ఈయన అక్రూరుడు ఎంత ప్రార్థించినా కృష్ణుడు ఈ పూట నేను నగరం ప్రవేశించను అని చెప్పేశాడు. దాంతో తత్ అనాగమనేన కృష్ణుడు రాకపోవడంతో విమనస్కః ఈయన కొంచెం విమనస్కుడైనాడు, అంటే కలతపడిన మనస్సు కలిగినటువంటి వాడు అయినాడు. ఆయన మనస్సులో నొచ్చుకున్నాడు, ఆయన మనస్సు కలతపడింది. అయినా గాని పురీం ప్రవిశ్య, ఇంకా చేసేదేం లేదు కదా, అలాగే తానొక్కడు పురీం ప్రవిశ్య నగరాన్ని ప్రవేశించాడు. కంసాయ తదాగమన వృత్తాంతం నివేద్య, సరాసరి ముందరగా కంసుడి దగ్గరికే వెళ్ళి తదాగమన వృత్తాంతం నివేద్య, ఈ కృష్ణుడిని తీసుకొచ్చానయ్యా, ఇతను వచ్చాడు, బయట ఉన్నటువంటి తోటలో ఉన్నాడు అనేటువంటి ఈ సంగతంతా కూడాను నివేద్య కంసుడికి నివేదించి స్వగృహం ప్రాప తన ఇంటికి వెళ్ళిపోయాడు. భగవానపి సహానుచరైః నందాదిభిశ్చ సహ తద్వనే సుఖం సుప్త్వా ప్రభాతే చ సర్వం ప్రాతఃకాలికం కృత్యం నిర్వర్త్య సానందం తైః అభ్యవహారాదికం నిర్వర్త్య పరాహ్నే బలభద్రేణ సహ రమ్యోపవన శోభితాం రమ్య ప్రాకార సహితాం ధనుర్యాగవ్యాజేన సమంతాత్ సమలంకృతాం మథురాపురీం ప్రావిశత్. భగవానపి ఇక కృష్ణుడు ఏం చేశాడు, సహ అనుచరైః తన యొక్క అనుచరులతోటి, నందాదిభిశ్చ నందుడు మొదలైనటువంటి పెద్దలతోటి, అంటే ఈ కృష్ణుడి ఈడు వాళ్ళు చాలా మంది కుర్రవాళ్ళు వచ్చారు, కృష్ణుడు పెడుతున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇంకా ఈ నందుడు మొదలైనటువంటి ఆ గోకులంలోని పెద్దలు, నందుడు నాయకుడు, ఇంకా ఆయనతో గోకులానికి తలకట్లైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా వాళ్ళందరితో కలిసి తద్వనే సుఖం సుప్త్వా, ఇంకా ఆ సాయంకాలానికి వాళ్ళు ఆ వనంలో ఆ తోటలో సుఖం సుప్త్వా హాయిగా పడుకున్నారు. ప్రభాతేచ పొద్దున్నే మరుసటి రోజు ప్రభాతము అంటే మరుసటి రోజు సూర్యోదయం కాగానే సర్వం ప్రాతఃకాలికం కృత్యం నిర్వర్త్య, పొద్దున చేయాల్సినటువంటి పనులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వర్తించి సానందం తైః అభ్యవహారాదికం నిర్వర్త్య, సానందం ఆనందంగా తైః వాళ్ళందరితోటి కలిసి అభ్యవహారాదికం, అభ్యవహారము అంటే ఏంటి, భోజనం చేయడం, తిండి తినడం, ఇట్లాంటివన్నీ కూడా పనులన్నీ నిర్వర్తించి, అంటే వాళ్ళకి పొద్దున్నే ఏదో ఒకటి తిని బృందావనానికి అది అడవిలోకి గోవుల్ని తోలుకెళ్ళటం అలవాటు కదా, ఆ అలవాటు కొద్దీ ఇక్కడ కూడాను వాళ్ళు ఆహారం తెచ్చుకున్న ఆహారం తినేశారు. ఇదంతా జరిగిన తర్వాత పరాహ్నే మధ్యాహ్నం అంటే పర అహ్నే అంటే పగటి యొక్క రెండో భాగం,
పగటి యొక్క రెండో భాగం అంటే ఏంటి? మధ్యాహ్నం. ఆ మధ్యాహ్నం తర్వాత బలభద్రేణ సహా, బలభద్రుడితో కలిసి, బలరాముడితో కలిసి రమ్యోపవన శోభితాం రమ్య ప్రాకార సహితాం ధనుర్యాగ వ్యాజేన సమంతాత్ సమలంకృతాం మధురాపురీం ప్రావిశత్. ఇంకా మధురాపురీం ప్రావిశత్. మరుసటి రోజు పగలు సగం దాటిన తర్వాత మధురా నగరాన్ని ప్రవేశించాడు ఆయన, మధురాపురిని ప్రవేశించాడు. ఎట్లా ఉంది ఆ మధురాపురి అంటే రమ్య ఉపవన శోభితాం, రమ్య సుందరమైన ఉపవన ఉద్యానవనాలతో శోభితాం, శోభిస్తూ ఉన్నది, చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది. రమ్య ప్రాకార సహితాం, అంతేకాకుండా రమ్య ఇంకా చాలా అందంగా ఉన్నటువంటి ప్రాకారాలతో సహితాం కూడి ఉన్నది. ధనుర్యాగ వ్యాజేన సమంతాత్ సమలంకృతాం, ధనుర్యాగము అనేటువంటి వ్యాజంతో, నిజానికి ధనుర్యాగము అనేటువంటిది ఆయనకి ఆ కంసుడికి పెద్ద చెయ్యదిగినటువంటి అంత గొప్ప ఉత్సవము అని చెప్పి ఆయన అనుకున్నాడో లేదో, కానీ ఈ ఉత్సవం పేరు చెప్పి కదా బలరామకృష్ణుడిని పిలిపించాడు. మరి బలరామకృష్ణుల్ని ఆ ఉత్సవం కోసం పిలిపిస్తూ ఉన్నాడు అంటే అక్కడ ఆ అట్మాస్ఫియర్ కనిపించాలి కదా, ఆ రకమైనటువంటి వాతావరణం అక్కడ కల్పించాలి కదా. దాంతో ధనుర్యాగము అనేటువంటి మిషతో సమంతాత్, అంతటా కూడా సమలంకృతం, చాలా చక్కగా అలంకరించబడినది అయిన మధురాపురిని ప్రవేశించాడు. తదా తద్దర్శనోత్సుకాః రమణ్యః స్వస్వకర్మాణి అపరిసమాప్యైవ ప్రాసాదాగ్రాన్యధిరుహ్య జగన్మోహనాకారౌ రామకృష్ణౌ విలోక్య అహో ఆభ్యాన్ సహ బహువిధాః క్రీడాః కుర్వంత్యః వ్రజాంగనాః అతీతే జన్మని కిం వా తపస్తేపుః కిం వా సుకృతమాచరితం తాభిః ఇతి పరస్పరం ఆలపంత్యః తన్మనస్కాః ఆసన్. ఇక ఇలా బలరాముడు కృష్ణుడు ఇలా ఆ మధురా నగరపు దారి వెంట వెళ్తూ ఉంటే, ఆ రాజవీధిలో గుండా వెళుతూ ఉంటే తద్దర్శన ఉత్సుకాః, ఈ కృష్ణుణ్ణి చూడడానికై ఉత్సుకాః రమణ్యః అంటే బలరామకృష్ణుల్ని ఇద్దరిని చూడ్డానికై ఉత్సుకాః, చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి, చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నటువంటి రమణ్యః స్త్రీలందరూ స్వస్వ కర్మాణి అపరిసమాప్యైవ, ఇంకా ఇంట్లో వాళ్ళకున్నటువంటి పనులని లేదా వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటే చేసుకుంటున్నటువంటి అలంకారాలని వీటినన్నింటినీ కూడా అపరిసమాప్య, వాటిని ఏమీ పూర్తి చేయకుండా అన్ని సగం సగంలో వదిలేసి ప్రాసాదాగ్రాన్ని ఎదురుహ్య, ప్రాసాదాగ్రాలని అంటే మేడల తాలూకు పై భాగాలకి పై ఉపరిగా అంటారు అంటే టెర్రస్, వాటి మీదకి ఎక్కి జగన్మోహనాకారౌ రామకృష్ణౌ విలోక్య, ఈ జగన్మోహనాకారుడైనటువంటి లోకాలకంతటికి కూడా మోహాన్ని కలిగింపజేసేటువంటి ఈ రామకృష్ణులిద్దరినీ కూడా చూసి అలా కళ్ళ నిండా చూస్తూ వాళ్ళని అహో ఆభ్యాన్ సహ బహువిధా క్రీడా కుర్వంత్యః వ్రజాంగనాః అతీతే జన్మని కిం వా తపస్తేపుః. అహో ఆహా ఆభ్యాన్ సహ, వీళ్ళిద్దరితో కలిసి, ఈ బలరామకృష్ణులు ఈ అన్నదమ్ములు ఇద్దరితో కలిసి బహువిధాః క్రీడాః కుర్వంత్యః వ్రజాంగనాః, ఎన్నో రకాలైనటువంటి క్రీడలు క్రీడిస్తూ ఉన్నటువంటి వ్రజాంగనాః, వ్రజ స్త్రీలందరూ కూడా, గోపాంగనలందరూ కూడా అతీతే జన్మని, గడిచినటువంటి జన్మలో అంటే క్రితం జన్మలో కిం వా తపస్తేపుః, ఏం తపస్సు చేశారో కదా, కిం వా సుకృతమాచరితం తాభిః, కిం సుకృతం అంటే ఏ పుణ్యకార్యాలు, ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరితం తాభిః వాళ్ళ చేత చెయ్యబడ్డాయో కదా, అంటే వాళ్ళు చేశారో కదా. ఇది పరస్పరం ఆలపంత్యః, ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నవాళ్లే అని, ఈ మాటలన్నీ ఒకరికి ఒకళ్ళు చెప్పుకుంటూ ఉన్నవాళ్లే. తన్మనస్కాః ఆసన్, ఆయన మీదే, కృష్ణుడి మీదే మనస్సు నిలుపుకుని ఉన్నారన్నమాట. ఏవం రాజమార్గేణ గచ్చతోస్తయోః రాజవస్త్ర నిర్ణేక్తా రజకః సన్నిహితః అభవత్. ఏవం ఈ విధంగా రాజమార్గంలో గచ్చతోః తయోః అంటే ఇలా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి రజకః సన్నిహితః అభవత్, ఒక రజకుడు, ఒక చాకలి సన్నిహితః అభవత్ ఎదురొచ్చాడు అంటే వాళ్ళకి కనిపించాడు. ఎవరు ఇతను అంటే, ఈ రజకుడు ఎవరు అంటే రాజవస్త్ర నిర్ణేక్త, రాజుగారి యొక్క వస్త్రాలు ఉదికేటువంటి వాడు. అంటే అతను ఒక్కడే లేడు,
రాజుగారి వస్త్రాలంటే రాజుగారి అంతఃపురాలు వీటన్నింటి తలుకు వస్త్రాలు ఎన్నుంటాయి, వేల కొలది ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ఉతికేటువంటి వాళ్ళు బళ్ళ మీద వేసుకుని వెళ్తూ ఉన్నారు బట్టలు. బోలెడంత మంది జనం, పెద్ద ఒక బృందం వెళ్తోందనమాట. ఆ బృందానికి పెద్ద అయినటువంటి రజకుడు వీళ్ళకి కనిపించాడనమాట. ఆ రజకుడు కనిపించగానే తదా తం సమీక్ష్య ఆవాం భవత్ ప్రభోః కంసస్య భాగినేయౌ తద్దర్శనాయ ప్రస్థితౌ గోకులవాసినోః ఆవయోః తద్దర్శనానురూపాణి వస్త్రాణి నైవ సంతి అతః కానిచిత్ రాజధార్యాణి వస్త్రాణి ఆవయోః ప్రదేహి ఇత్యవోచత. ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేశారు? తదా తం సమీక్ష, అతన్ని చూసి కృష్ణుడు బలరాముడు ఏమన్నారంటే, ఆవాం భవత్ప్రభోః కంసస్య భాగినేయౌ, ఆవాం మేమిద్దరము భవత్ప్రభోః కంసస్య, మీ రాజుగారైనటువంటి కంసుడు యొక్క భాగినేయౌ. భగిని అంటే చెల్లెలు, చెల్లెలి తలుకు కొడుకులు భాగినేయులు. ఓకే, మేము మీ రాజుగారైనటువంటి కంసుడి యొక్క చెల్లెలి కొడుకులం. తద్దర్శనాయ ప్రస్థితం, ఆయన్ని దర్శించుకోవడం కోసమై, ఆయన్ని చూడడం కోసమై ప్రస్థితం బయలుదేరాము. గోకులవాసినోః ఆవయోః, మేమిద్దరమును ఎక్కడి నుంచి వచ్చాము? గోకులం నుంచి వచ్చాము. గోకులవాసులమైనటువంటి ఆవయోః మా ఇద్దరికిను తద్దర్శన అనురూపాణి వస్త్రాన్ని నైవ సంతి, ఆ రాజుగారిని చూడ్డానికి అనురూపమైనటువంటి, రాజుగారిని చూసేటప్పుడు దర్శనం చేసుకునేటప్పుడు ధరించడానికి యోగ్యమైనటువంటి వస్త్రాలు నైవ సంతి, అసలు లేవు మా దగ్గర. అంటే మేము గోకులంలో ఉంటాం కాబట్టి ఏదో మా ముతక బట్టలు, పిచ్చి పిచ్చి మాసిపోయిన బట్టలు ధరించి ఉన్నాం మేము. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అలా కుదరదు కదా, శుభ్రమైన బట్టలు, మంచి చక్కటి తళతళలాడుతూ ఉన్నటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాలి. మా దగ్గరేమో అవి లేవు. అందుకోసం అతః కానిచిత్ రాజధార్యాణి వస్త్రాన్ని ఆవయోః ప్రదేహి, పెద్ద పెద్ద బళ్ళలో వేసుకుని తీసుకెళ్తున్నావు కదా బట్టలు, కానిచిత్ కొన్ని రాజధార్యాణి అంటే ఆ రాజుల చేత ధరింపబడేటువంటి, రాజులు ధరించడానికి యోగ్యమైనటువంటి వస్త్రాలను ఆవయోర్దేహి, మా ఇద్దరికి ఇవ్వు అని అడిగితే ఇత్యవోచతాం అని అన్నారు వీళ్ళిద్దరు. తదా సహ రజకః క్రుద్ధః అహో యువాం ఉన్మత్తావివ దృశ్యేతే రాజాధిరాజాః అపి కంసస్య నామగ్రహణే భీతాః భవేయుః రాజధార్య వస్త్రధారణ యోగ్యత గోకులవాసినోః గాశ్చారయతోః భవతోః కథం సంఘటతే ఇది తౌ పరుషం ప్రోవాచ. అతను ఆ రజకుడు ఏం చేశాడు? అహో ఆహా యువాం ఉన్మత్తావివ దృశ్యేతే, యువాం మీరిద్దరూ కూడా ఉన్మత్తౌ ఇవ, పిచ్చివాళ్లలాగా కనిపిస్తున్నారు నా కంటికి. ఎందుకంటే రాజాధిరాజాః అపి కంసస్య నామగ్రహణే భీతాః భవేయుః, రాజాధిరాజులు కూడా కంసుడి యొక్క నామగ్రహణే, పేరు ఎత్తడానికి, పేరు నోటితో పలకడానికి భీతాః భవేయుః, వణికిపోతారు, భయపడిపోతారు. అట్లాంటిది మీరు ఏదో పల్లెటూరు నుంచి, ఏదో అడవి పక్కన ఉండేటువంటి ఒక చిన్న గోకులం నుంచి వచ్చినటువంటి మీరిద్దరూను మేము కంసుడి చెల్లెలి కొడుకులో అని చెప్పి ఇంత గర్వంగా చెప్తారా? అంతేగాకుండా రాజధారణ వస్త్ర యోగ్యత గోకులవాసినోః గాశ్చారయతోః భవతోః కథం సంఘటతే, మీరిద్దరూ చెప్తున్నారు గోకులం నుంచి వచ్చామని. గోకులవాసినోః, ఒక గోకులంలో ఒక తొర్రుపట్టులో నివసించేటువంటి వాళ్ళు, గాశ్చారయతోః, ఒక ఆవుల్ని మేపడం తప్పిస్తే రెండో పని ఏమీ చేతకాని వాళ్ళు అయినటువంటి మీకు, భవతోః అటువంటి మీకు రాజధార్య వస్త్రధారణ యోగ్యత, రాజధార్యములైనటువంటి అంటే రాజుల చేత ధరింపబడవలసినటువంటి వస్త్రాలను ధారణ యోగ్యత, ధరించేటువంటి యోగ్యత అంటే రాజులు ధరించవలసినటువంటి బట్టల్ని మీరు వేసుకునేటువంటి యోగ్యత మీకెక్కడిది? కథం సంఘటతే, ఎట్లా వస్తుంది మీకు ఆ యోగ్యత? ఇది తౌ పరుషం ప్రోవాచ అని వాళ్ళిద్దరిని చాలా పరుషంగా, వాళ్ళిద్దరికీను అతి నిష్ఠురంగా, అతి కఠినంగా ఇలా చెప్పాడనమాట. తేన క్రుద్ధః దేవకీసుతః తం ముష్టిఘాతేన అమారయత్. తేన క్రుద్ధః దేవకీసుతః, ఇప్పుడు దేవకీసుతుడు ఇప్పుడు ఇక్కడ మథురా నగరంలోకి వచ్చేసాడు ఆయన. ఇంకా దేవకీ వసుదేవుల యొక్క ఆ కారాగార వాసాన్ని వాటినన్నింటినీ తొలగించవలసినటువంటి పనిలో ఉన్నాడు ఆయన.
అటువంటి ఆ కృష్ణుడు ఏం చేశాడట, తం ముష్టిఘాతేన అమారయతో, ఒక పిడికిలి బిగించి వాడి తల మీద ఒక దెబ్బ కొట్టాడు. ఈ పిడికిలి బిగించి పెద్ద పెద్ద రాక్షసుల్ని చంపేశాడు ఆయన. ఈ రజకుడు ఓ లెక్క ఆయన ముష్టిఘాతానికి. దాంతో ఈయన తలకు దెబ్బ తగలంగానే వాడు చచ్చి పడిపోయాడు. తదృష్ట్వా అన్యేపి తదనుచరాహ రజకాహ వస్త్రజాలం తత్రైవ విసృజ్య పలాయాంచక్రుహు. తదృష్ట్వా ఇతను కృష్ణుడు ఒక్క దెబ్బతోటి అంత పెద్ద రజకుడిని నేల కరిపించడం చూసేసరికల్లా, అంత పెద్ద రజకుడిని చంపేయడం చూసేసరికల్లా, అన్యేపి తదనుచరాహ రజకాహ, ఇతను ఒక పెద్ద బృందం తీసుకెళ్తున్నాడని చెప్పుకుంటున్నాం కదూ. ఈ బృందంలో ఉన్నటువంటి ఇతర రజకులందరూ కూడా వస్త్రజాలం తత్రైవ విసృజ్య, ఇంకా మనం ఏం మాట్లాడితే మన్నేం చేస్తాడో అన్నటువంటి భయంతో వాళ్ళు తీసుకెళ్తున్నటువంటి వస్త్రజాలం, ఆ మూటల బట్టల్ని అన్నింటినీ కూడాను తత్రైవ విసృజ్య, అక్కడే విడిచిపెట్టేసి పలాయాంచక్రుహు, పారిపోయారు అక్కడి నుంచి. తేషు స్వాభీష్టాని వస్త్రాన్ని గృహీత్వా అన్యాని గోపేభ్యః యథాయథం ప్రదాయ కించిత్ దూరం గతయోస్తయోః ఏకస్తంతువాయః సమాగత్య తయోః సాదరం అమూల్యాని హిరణ్మయాని వస్త్రాన్ని ప్రాదాత్. ఇంకా ఆ బట్టల మూటలన్నీ అక్కడే ఉండిపోయినాయి కదా, దాంతో కృష్ణుడు ఆ మూటలన్నీ విప్పి, ఇప్పుడు బలరాముడు కృష్ణుడు ఇద్దరే వెళ్ళాలి ఆ నగరంలోకి. వీళ్ళతో పాటు వీళ్ళ వెంట గోపులు కూడా చాలా మంది బయలుదేరారు. అంటే ఇప్పటిదాకా నువ్వు ఎప్పుడు మథురా నగరాన్ని చూడని వాళ్ళు, వీళ్ళ ఈడు వాళ్ళు, ఇట్లాంటి కుర్రాళ్ళు బోళ్ళెంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళ వెనకాలే ఉన్నారనమాట. ఆ మూటలు విప్పి స్వాభీష్టాని వస్త్రాన్ని గృహీత్వా, తనకి నచ్చిన బట్టలు తను తీసుకుని ధరించాడు. ఇంకా అన్యాని, ఇంకా మిగిలిన మూటలు ఉన్నాయి కదా అక్కడ బట్టలు, మిగిలినటువంటివన్నీ గోపేభ్యః యథాయథం ప్రదాయ, ఎవరికి కావాల్సింది వాళ్ళకి, మిగిలినటువంటి గోపాలకులందరికీ కూడా వాళ్ళకి ఇచ్చేసి కించిత్ దూరం గతయోస్తయోహో, వాళ్ళిద్దరూ అంటే ఈ వెనకాల వీళ్ళందరినీ వేసుకుని కించిత్ దూరం గతయోస్తయోహో, వాళ్ళిద్దరూ కొంత దూరం వెళ్ళగా ఏకహ తంతువాయః సమాగత్య, ఒక తంతువాయుడు అంటే ఒక నేత పనివాడు, ఒక సాలే అతడు సమాగత్య వీళ్ళకి ఎదురుగుండా వచ్చి తయోహో వాళ్ళిద్దరికీ సాదరం ఎంతో ఆదరంతో అమూల్యాని హిరణ్మయాని వస్త్రాన్ని ప్రాదాత్, అమూల్యములైన హిరణ్మయాని బంగారంతో చెయ్యబడిన అంటే బంగారపు అంచులు కలిగిన అని చెప్పుకోవచ్చు, అటువంటి వస్త్రాలను ప్రాదాత్ ఇచ్చాడు వాళ్ళకి. తేనచ ప్రసన్నః భగవాన్ తస్య స్వ సారూప్యం అనుజగ్రాహ. తేనచ ఇతడు ఇచ్చినటువంటి ఆ అమూల్య హిరణ్మయ వస్త్రాలతోటి చాలా సంతోషపడినటువంటి ప్రసన్నః, అతడి విషయంలో ఎంతో ప్రసన్నత్వాన్ని కలిగినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు తస్య స్వసారూప్యం అనుజగ్రాహ, తన యొక్క సారూప్యము అనేటువంటి అంటే తనతో సమానమైన రూపం కలిగి ఉండడము అనేటువంటి మోక్షాన్ని అతడికి అనుగ్రహించాడు. తదను తద్వస్త్రాలంకృతౌ మధ్యే పదే వర్తమానం సుదాంనః మాలాకారస్య గృహం ప్రావిశత. తదను దీని తర్వాత తద్వస్త్ర అలంకృతౌ, అతడు ఇచ్చినటువంటి వస్త్రాలతోటి వస్త్రాలని అలంకరించుకున్నటువంటి వాళ్ళిద్దరూ మధ్యే పథే ఇలా వెళ్తూ ఉండగా ఒక సుదాంనః మాలాకారస్య గృహం ప్రావిశత. సుదాముడు అనే పేరు కలిగిన మాలాకారస్య, ఒక మాలాకారుడి యొక్క అంటే మాలలు కట్టేటువంటి వాడి యొక్క గృహం ప్రావిశతాం ఇంటిలోకి ప్రవేశించారు. తదను సహా తౌ అర్ఘ్యపాద్యాదిన సత్కృత్య భవత్పాదపంకజ రజస మదీయం గృహం పవిత్రమాసీత్ దాసేనానేన భవతో కిం వా కార్యం ఇది వినమిత కంఠరః విజ్ఞాప్య తయోః బహువిధైః పత్రైః పుష్పైశ్చ సజ్జీకృతాః మాలాః అర్పయామాస. ఇంకా తదను ఆ తర్వాత అతడు ఆ మాలాకారుడు తౌ అర్ఘ్యపాద్యాదిన సత్కృత్య వీళ్ళిద్దరికీ బలరామకృష్ణులిద్దరికీ అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, అర్ఘ్యము పాద్యము కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, తర్వాత తినడానికి ఒక వస్తువు, ఇవన్నీ ఇచ్చి సత్కృత్య వాళ్ళిద్దరిని సత్కరించి భవత్ పాద పంకజ రజస, మీ యొక్క పాదము అనేటువంటి పంకజము లేదా పంకజము వంటి పాదము దాని యొక్క రజస ధూళితో మదీయం గృహం పవిత్రమాసీత్, నా ఇల్లు పవిత్రమైపోయింది. ఆ దాసేన అనేన దాసుడైనటువంటి ఈ వీడి చేత
అనేన దాసేన ఈ దాసుడి చేత భవతో కింవా కార్యం మీ ఇద్దరికి కింవా కార్యం ఏ పని జరగవలసి ఉంది నేను మీ ఇద్దరికి ఏమి చేసి పెట్టాలి ఇది వినమిత కంఠరః విజ్ఞాప్య వినమిత వంచుకోబడినటువంటి కంఠరః మెడ గలవాడే వంచుకోబడిన మెడ అంటే ఏంటి తల వంచుకుని వాళ్ళిద్దరికి విజ్ఞాప్య విన్నవించుకుని తయోహో బహువిధైః పత్రైః పుష్పైశ్చ సజ్జీకృతాః మాలాః అర్పయామాస తయోహో వాళ్ళిద్దరికి బహువిధైః నానా విధములైనటువంటి పత్రైః ఆకులతోటి పుష్పైశ్చ పువ్వులతోటి కూడా సజ్జీకృతాః మాలాః అర్పయామాస సిద్ధపరచబడినటువంటి అంటే అప్పటికే సిద్ధపరిచి ఉన్నటువంటి రకరకాల పువ్వులు ఆకులతోటి కట్టి సిద్ధంగా ఉన్నటువంటి మాలలు అర్పయామాస వాళ్ళకి అర్పించాడు తేన ప్రీతః భగవాన్ తద్వాంఛితం వరం స్వపాద కమల సేవా రూపం స్వపాదార్చకై సహ మైత్రీ రూపం చ అనుజగ్రాహ తేన ప్రీతః భగవాన్ అతడు ఇచ్చినటువంటి ఈ మాలా సమర్పణంతో ప్రీతుడైన సంతోషపడినటువంటి భగవంతుడు తద్వాంఛితం వరం అతడిని వరం కోరుకోమని అంటే అతడు కోరుకున్నటువంటి వరం ఏమిటయ్యా అంటే స్వపాద కమల సేవా రూపం తన యొక్క పాదకమలాల యొక్క సేవ కమలాల అంటే తన యొక్క పాదాల యొక్క సేవ తన యొక్క పాద సేవ స్వపాదార్చకై సహ మైత్రీ రూపం తన 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 పాదాలని అర్చించేటువంటి ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి మైత్రి ఇప్పుడు భగవంతుడిని ఏం ప్రార్థిస్తాం మనం నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును ఇది కదా మనం కోరుతాము అంటే ఒకసారి ఆయన యొక్క పాద పంకజాల మీదకి చేరినటువంటి మనస్సు దాని నుంచి మళ్ళీపోకుండా ఉండాలి అంటే దాని నుంచి వేరే దృష్టిలోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనకేం కావాలి సజ్జన సాంగత్యం కావాలి సత్పురుషులతోటి భగవత్త పాద సేవకులతోటి భాగవతులతోటి సాంగత్యం కావాలి కాబట్టి స్వపాదార్చకై సహ మైత్రీ రూపం తన పాదార్చకులతో మైత్రి అనేటువంటి వరాన్ని కూడా అతనికి అనుగ్రహించాడు కించ బల ఆయుః కీర్తి కాంతి సంపత్ప్రదానినాపి తం అన్వగృహ్ణాత్ కించ అంతేకాకుండా బల ఆయుః కీర్తి కాంతి సంపత్ప్రదానేన అతడికి బలము శారీరకమైన బలము ఆయుస్సు దీర్ఘమైన ఆయుస్సు కీర్తి గొప్ప కీర్తి కాంతి అంటే శరీరానికి ఒక విధమైన తేజస్సు సంపత్ గొప్ప సంపత్తు గొప్ప సంపద వీటన్నిటినీ కూడాను ప్రదానేన ఆయన అవిరళంగా ఇచ్చి వీటన్నిటినీ కూడాను ఆయన ఉదారంగా ఇచ్చి తం అన్వగృహ్ణాత్ అతన్ని అనుగ్రహించాడు దీంతో మనం ఇవాల్టి కథని పూర్తి చేద్దాం తర్వాతి కథని మళ్ళీ చూద్దాం స్వస్తి